ISR 9 న్యూస్ రైతు సంఘాల సమన్వయ సమితి కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో 16/2/2024 తేదీన జరిగే గ్రామీణ భారత్ బంద్ ను పారిశ్రామిక సమ్మెను విజయవంతం చేయాలని AIFTU న్యూ పల్నాడు జిల్లా నాయకులు రాంబాబు పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా పెడుగురాళ్ల CPI ML పార్టీ కార్యాలయంలో బంద్కు సంబంధించిన AIFTU కరపత్రాన్ని కార్మిక సంఘాల నాయకులతో కలిసి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు ఉల్లిగడ్డల నాగేశ్వరరావు మాట్లాడుతూ పాలకులు అనుసరిస్తున్న విధానాలు ప్రజా వ్యతిరేకమైనవి, కార్పొరేట్ శక్తులకు అనుకూలమైనవి, రైతులను వ్యవసాయదారులను భూమి నుండి గెంటివేటుకు వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పచెప్పు చేసుకుంటున్నామని, ఈ పాలకులు వ్యవసాయ ఆదాయాలను ఇబ్బంది ముబ్బడిగా పెంచి వ్యవసాయ రంగాన్ని అద్భుత ఆదాయమనురగా మారుస్తున్నారని వాగ్దానం చేసిన పాలకులు రైతుల ఆత్మహత్యలను పెంచి పోషిస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయటానికి ప్రతి రైతు కార్మికులు భారత గ్రామీణ బంద్ పారిశ్రామిక సమ్మె ద్వారా తెలియచేయడానికి కలిసి రావాలన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు కొండారెడ్డి, చెన్నయ్య, ఆంజనేయులు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మిక పోరాటాలు, పోరాడదాం కార్మిక చట్టాల అమలు కోసం, పోరాడదాం కార్మిక చట్టాల అమలు కోసం, పోరాడదాం బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, పోరాడదాం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా చేపడుతుందండి. ఈ నెల 16వ తారీఖున జరుగు గ్రామీణ భారత బంద్ను జయప్రదం చేయండి. 16వ తారీఖున జరుగు గ్రామీణ భారత బంద్ను వర్ధిల్లాలి రైతు కూలీల పోరాటాలు, వర్ధిల్లాలి రైతాంగ పోరాటాలు. మనం గ్రామీణ ప్రాంతాల్లో అట్లానే పట్టణ ప్రాంతాల్లో అనేక రకాల కార్మిక రంగంలో పనిచేస్తున్న కానీ రైతు కూలీలు కానీ ఉపాధి కోల్పోయే పరిస్థితి అనేది దాపరించింది. ఎందుకంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన విదేశీ కార్పొరేట్ శక్తులకి మన దేశంలో వనరులన్నీ కూడా వాళ్ళకి అప్పచెప్పాలనే ఉద్దేశంతోనే నరేంద్ర మోడీ చూస్తున్నాడు. అందుకనే వ్యవసాయ చట్టాలు 3 నల్ల చట్టాలను తీసుకొచ్చి ఈ భూములన్నీ కూడా కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పాలనే ఉద్దేశంతోనే 3 నల్ల చట్టాలు తీసుకొచ్చి పెట్టిన పరిస్థితి అనేది ఉంది. ఢిల్లీలో వేలాది మంది కార్మికులు, రైతాంగం అనేక రంగాలు కూడా రోడ్ల మీద పడి ధర్నాలు చేసినా కూడా తాత్కాలికంగా ఆ నల్ల చట్టాలని వెనక్కి తీసుకున్న పరిస్థితి అనేది ఉంది. ఈ రోజు చూసుకుంటే కార్మిక రంగంలో పనిచేస్తున్న కార్మికులు ఈ రోజు ఉపాధి కోల్పోయి రోడ్లు పడే పరిస్థితి అనేది ఉంది. ఎందుకంటే 44 చట్టాలని ఆనాడు 1986లోనే బ్రిటిష్ కాలంలో ఉండగానే మన కమ్యూనిజం ఈ 44 చట్టాలని చేసి వాళ్ళు రక్తం జారబోసి వాళ్ళు అమరులైన కూడా ఆ చట్టాలను తీసుకొచ్చి మీరు అమలు చేయాలని ఆ రోజు కూర్చుంటే 44 చట్టాలని అమలు చేసిన పరిస్థితి ఉంది. ఈ రోజు చూసుకుంటే ఆ 44 చట్టాలను రద్దు చేసి నరేంద్ర మోడీ గారు 4 కోళ్లుగా పెట్టాడు. ఈ 4 కోళ్లను ఏం చేశాడంటే, మా దేశం మీరు రాండి, మా దేశం వస్తే మీకు కార్మికులు సవగ్గా ఉన్నారు, మా వనరులు మీకు దోసి పెడతాం, మీరు రాండి అని ఆ 44 చట్టాలను రద్దు చేసి 4 కోళ్లుగా చేసి ఈ రోజున మామూలుగా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి అనేది ఉంది. వీటన్నిటిని చూసుకుంటే రేపు గ్రామీణ ప్రాంతంలో రైతు కూలీలు ఉపాధి కోల్పోయి రైతాంగం కూడా దివాలా తీసిన పరిస్థితి అనేది ఉంది. గిట్టుబాటు ధర లేక కనీసం రైతు బాగుంటేనే కూలీలు కూడా బాగుంటారు. రైతు బాగున్నప్పుడు ఈ రోజు చూసుకుంటే రైతాంగం దివాలా తీసిన పరిస్థితి అనేది ఉంది. అందుకని కూలీలు కూడా ఈ రోజు ఉపాధి కోల్పోయారు. ఆ మిరగాయలు లేకపోతే ఏదీ లేదు. అందుకని మనం రేపు 16వ తారీఖు నాడు వచ్చే 16కి మనం గ్రామీణ ప్రాంతాల్లో అట్లానే మన పిడుగురాళ్ళలో చూసుకుంటే అనేక రకాల ఎరువుల కొట్లు, సిమెంట్ కొట్లు, ఐరన్ కొట్లు, అనేక బట్టీలు, సున్నం మిల్లులు వీళ్ళందరూ కార్మికులు కూడా 16వ తారీఖు నాడు మనం ఈ సమ్మెకి పిలుపునిచ్చాం. ఆ క్రమంలోనే మనం దీన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం.